దంతపురి జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసారు. పులి బాక్స్ ఆఫీస్‌ని వేటాడడానికి రెడీగా ఉంటుంది. దసరాకి దేవర వస్తుంది, రికార్డ్స్‌ని వేటాడుతుంది అంటూ చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఖచ్చితంగా అయితే వేటాడడానికి వస్తున్నటువంటి పులిలాగా మరి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అడుగు పెట్టబోతున్నారు. ఎన్టీఆర్‌కి సంబంధించిన దేవర ఎప్పుడెప్పుడొస్తారని చెప్తూ ఉంటే, దేవరకి సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ అయితే ఎంతో వైరల్ అవుతోంది. పోస్టర్స్‌తో సహా మరి రిలీజ్ చేయడంతో లేట్‌గా వచ్చినా పర్వాలేదులే అనిపించేలా ఇప్పుడు మెసేజ్ ఇచ్చినట్టుగా అయితుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌పై మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 10న 2024న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా తెలియజేశారు. అనిరుద్ అందిస్తున్నటువంటి మ్యూజిక్‌తో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేయగా, ఇప్పుడు పోస్టర్ చూస్తుంటే అంతకు మించి ఉంది. సో, హీరోయిన్‌గా జాహ్నవి కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేస్తున్నారు. ఇక్కడ ఓ విషయం ఏంటంటే 'పుష్ప 2' సినిమా ఆగస్టులో 15న విడుదల కాకపోతే, అదే డేట్‌కి సినిమా వచ్చే ఆస్కారం ఉందని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమా ఓవర్సీస్ డీల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. 'దేవర' సినిమాని ఓవర్సీస్ రైట్స్ 27 కోట్ల మేర మరి మొత్తానికి క్లోజ్ అయినట్టుగా బజ్ వినిపిస్తోంది. ఇక నైజాంలో మాత్రం 50 కోట్ల రేంజ్‌లో అయితే రేట్ ఇప్పుడు కోట్ చేస్తున్నారట నిర్మాతలు. అయితే ఈ రైట్స్ కోసం దిల్ రాజు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా దాదాపు దిల్ రాజు కూడా డీల్ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక దేవరని వాయిదా వేయడానికి కారణం సైఫ్ అలీ ఖాన్ ఇటీవల గాయాల పాలు కావడమే. మరి కాబట్టే సైఫ్ అలీ ఖాన్‌కి సంబంధించిన ఈ గాయం కారణంగా షూటింగ్ 2 నెలలు వాయిదా పడడంతోనే ఈ సినిమా ఆగస్టుకి రావాల్సింది కాస్త అక్టోబర్‌కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది.